జానకమ్మ రంగారావులకి 5గురు సంతానం. 3 కొడుకులు, 2 కూతుర్లు. ఇంట్లో ఎప్పుడు సందడి సందడిగా ఉండేది కొన్నేళ్ల క్రితం. ఇప్పుడు అందరికీ పెళ్ళిళ్ళైపోయి వాళ్ళకి పిల్లలు పుట్టి వాళ్ళు కూడా పెద్దవాళ్ళైపోయారు. అందరికందరూ వలస పక్షులుగా మారి ఉద్యోగాలు, బిజినెస్లు అంటూ తలా ఒక ఊర్లో ఉంటున్నారు. జానకమ్మ రంగారావు ఇద్దరే మిగిలారు ఇప్పుడింట్లో. జానకమ్మ రంగారావులది ఆ కాలంలోనే ప్రేమ వివాహం. పెళ్లి తర్వాత పిల్లల పోషణ, వారి ఎదుగుదల అంటూ సంవత్సరాల కొద్దీ వారికే కేటాయించేశారు. వారి భుజాల మీద బరువు దిగిపోయి ఇప్పుడు అందరూ తలా ఒక గూటికి చేరుకున్నాక మళ్ళీ ఇంట్లో ఇద్దరే మిగిలారు కాబట్టి మళ్ళీ ప్రేమ పక్షులుగా మారడానికి వారికి ఏకాంతం దొరికినట్టయింది. కానీ ఎంతైనా కన్నపేగు కదా. కళ్ళెదురుగా పిల్లలు లేరన్న లోటు వాళ్ళకి కనిపిస్తూనే ఉండేది. ఆస్తులన్నీ పిల్లలకి సమానంగా పంచేసి ఇల్లొకటే తమ కోసం ఉంచుకున్నారు. అంతా బాగానే ఉంది, కానీ 2 అంతస్తుల మేడ, ఇద్దరే మనుషులు. ఇంట్లో పనులన్నీ చేసుకోవడం ఈ వయసులో వాళ్ళకి కష్టతరం అయిపోతోంది. అయినా సరే ఎలాగోలా నెట్టుకొస్తున్నారు. ఒకరోజు జానకమ్మ తమ పెద్ద కొడుకు గోపాలరావుకి ఫోన్ చేస్తుంది. ఎలా ఉన్నావు నాన్నా? నేను బాగున్నానమ్మా, మీరెలా ఉన్నారు? ఏదో నెట్టుకొస్తున్నాంరా. ఇంట్లో ఉండేది ఇద్దరమే అయినా ఇంటి పని అయితే చాలా ఉంటుంది కదా. ఈ వయసులో ఇంట్లో పనంతా చేయాలంటే నా వల్ల కావడం లేదురా. ఒక పనమ్మాయి ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాం. ఆ ఏర్పాట్లు చూడు నాన్నా. పని మనిషా? ఈ రోజుల్లో పని మనుషులు దొరకడం చాలా కష్టమైపోతుందమ్మా. అయినా సరే నేను ప్రయత్నం చేస్తానులే. నాన్నగారిని అడిగినట్టు చెప్పు అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు గోపాలరావు. పని మనిషి అంట. ఆస్తులైతే అందరికీ సమానంగా పంచుతామంటారు, కానీ ఏదైనా పని చేసి పెట్టాలంటే మాత్రం పెద్ద కొడుకే గుర్తొస్తాడు అంటూ గోపాల్ అంటుండగా అతని భార్య సుజాత, ఏంటండి అలా అంటారు? అసలైతే వాళ్ళిద్దరూ అక్కడ ఒంటరిగా ఉండటమే కరెక్ట్ కాదు. పైగా ఇంటి పని, వంట పని అంతా చేయాలంటే ఈ వయసులో అత్తయ్య గారి వల్ల ఏమవుతుంది? పోనీ వాళ్ళని ఇక్కడికి వచ్చేయమని చెప్పండి కదా. ఏంటి ఇక్కడికి వచ్చేయమనాలా? తీసుకొచ్చి ఎక్కడ పెడతావు? ఇంట్లో ఉన్నవే 3 గదులు. మనం ఒక గదిలో ఉంటున్నాం, పిల్లలిద్దరూ చెరో గదిలో ఉంటున్నారు. ఇప్పుడు అమ్మా నాన్నలు వస్తే ఏ గదిలో ఉంటారు? హాల్లో పడుకోబెడతావా? ఏదో వాళ్ళకి నేనొక్కడనే కొడుకును ఉన్నట్టు మాట్లాడతావేంటి నువ్వు? మిగిలిన వాళ్ళు ఏ బాధ్యత తీసుకోనప్పుడు నాకు మాత్రమే ఎందుకు అంటూ సుజాతను విసుక్కొని బయటకు వెళ్ళిపోతాడు గోపాల్. కొన్నాళ్ళు గడిచాక ఒకరోజు ఇంటికి బ్యాంక్ నోటీసు వస్తుంది. ఏంటండి ఆ నోటీసు అని అడుగుతుంది జానకమ్మ. బ్యాంక్ నోటీస్ జానకి, ఇల్లు తనఖా పెట్టి సూర్యం బ్యాంకులో లోన్ తీసుకున్నాడు కదా, వాడు ఆ లోన్ ఇంకా తీర్చినట్టు లేడు. అందుకే మనకి నోటీస్ వచ్చింది. ఉండు, నేను సూర్యంకి ఫోన్ చేస్తాను. హలో నాన్న, సూర్యం ఎక్కడున్నావురా? నేను పని మీద బయటికి వచ్చాను నాన్న, చెప్పండి. బ్యాంకు వాళ్ళు నోటీస్ పంపించారు. నువ్వు ఆ లోన్ ఇంకా కట్టినట్టు లేదు కదా. అవును నాన్న, బిజినెస్లో బాగా లాస్ వచ్చింది. ఇప్పుడు ఆ లోన్ తీర్చే పరిస్థితుల్లో నేను లేను. కానీ వాళ్ళు ఇల్లు జప్తు చేసుకుంటారు కదరా. నిజమే నాన్న, ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే నువ్వు అమ్మ నా దగ్గరికి వచ్చేయండి. కానీ నన్ను మాత్రం డబ్బులు అడగొద్దు నాన్న, ఇప్పుడు నా వల్ల కాదు అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు సూర్యం. ఈ విషయం మిగతా పిల్లలెవ్వరికీ తెలియదు. తెలిస్తే ఇల్లు ఎలా తనఖా పెడతారు అని మళ్ళీ వాళ్ళు గొడవ చేస్తారు. ఏం జరిగితే అది జరుగుతుంది అనుకుని వాళ్ళు మౌనంగా ఉండిపోతారు. 3 నెలల తర్వాత బ్యాంకు వాళ్ళు ఇల్లు జప్తు చేసుకుంటారు. పోనీ సూర్యం దగ్గరికి వెళ్ళిపోదామా అంటుంది జానకమ్మ. ఇది నేను పుట్టి పెరిగిన నేల. దీన్ని విడిచి ఇంకెక్కడా ఉండడానికి నా మనసు ఒప్పుకోదు జానకి. ఎదురుగా ఉన్న పెంకుటింట్లోకి మారిపోదామండి. మన జీవిత ప్రయాణం అక్కడి నుంచే మొదలైంది. ఇప్పుడు ఈ చివరి దశలో తిరిగి ఆ గూటికే చేరుతున్నాం.
అనుకుంటూ అవసరమైన కొద్దిపాటి సామాను తీసుకొని ఎదురుగా ఉన్న పెంకుటింట్లోకి మారిపోతారు ఆ దంపతులు. చాలా ఏళ్ల క్రితం కట్టిన ఇల్లు కావడంతో కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నట్టుగా ఉంటుంది ఆ ఇల్లు. కొన్నాళ్లు గడిచిన తర్వాత ఊర్లో వాళ్ళ ద్వారా ఈ విషయాలన్నీ మిగతా పిల్లలందరికీ తెలుస్తాయి. వారంతా తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి తమకు తెలియకుండా సూర్యంకి సహాయం చేసినందుకు బాగా గొడవ చేస్తారు. కానీ చూరు కారుతున్న ఆ ఇంట్లో తల్లిదండ్రులు పడే ఇబ్బందిని మాత్రం ఎవ్వరూ గుర్తించరు. రోజులు గడుస్తూ ఉంటాయి. జానకమ్మ మానసికంగా కుంగిపోతూ వస్తుంది. అలా కొన్నాళ్ళకి తను మంచాన పడుతుంది. రంగారావు పిల్లలందరికీ ఫోన్ చేసి విషయం చెప్తాడు. కానీ ఎవ్వరూ పట్టనట్టే ఉంటారు. పెద్ద కోడలు సుజాత మాత్రమే భర్తకు తెలియకుండా అత్తమామల్ని చూడ్డానికి వస్తుంది. అత్తగారి పరిస్థితి చూసి కన్నీళ్లు పెట్టుకుంటుంది సుజాత. కన్న కొడుకులకి కూతుర్లకి కూడా మా మీద జాలి కలగలేదు. నువ్వు ఎందుకమ్మా ఇంతలా పట్టించుకొని ఏడుస్తావు? మాకు ఇంతవరకే రాసి పెట్టుంది. కనీసం అప్పుడప్పుడైనా వచ్చి వెళ్ళే మీరంతా ఇప్పుడు పూర్తిగా దూరమైపోయారన్న బాధ నన్ను ఇలా మంచాన పడేసింది అంటూ తన గోడును చెప్పుకుంటుంది జానకమ్మ. మామయ్య గారు, అత్తయ్య గారిని హాస్పిటల్లో అయినా చేర్పిద్దాం, లేకపోతే ఆవిడ ఆరోగ్య పరిస్థితి చేజారిపోయేలా ఉంది అని రంగారావుని ఒప్పించి సుజాత జానకమ్మని హాస్పిటల్లో జాయిన్ చేస్తుంది. భర్తకు తెలియకుండా తను దాచుకున్న డబ్బంతా అత్తగారి ట్రీట్మెంట్ కోసం ఖర్చు పెడుతుంది సుజాత. అప్పటికీ జానకమ్మ ఆరోగ్యం మెరుగుపడలేదు. ఇంటి కోడలుకున్న కాస్త జాలి కూడా కన్న కొడుకులకి కూతుళ్ళకి లేకుండా పోయింది. ఆస్తులన్నీ పంచేసుకొని ఎవరికి వాళ్ళు చెరో దిక్కుకు ఎగిరిపోయారు. కన్న తల్లి పరిస్థితి ఇలా ఉంటే ఎవరు పట్టనట్టుంటారా అన్న ఆలోచనకి రంగారావు రక్తం మరిగిపోయింది. ఎలాగైనా వీళ్ళకి బుద్ధి చెప్పి తీరాల్సిందే అని పంచాయతీ పెద్దలను కలిసి తన పిల్లలందరి మీద ఫిర్యాదు చేస్తాడు. పంచాయతీ పెద్దలు వారందరికీ ఫోన్లు చేసి పిలిపిస్తారు. ఊరందరి ముందు తన కన్నబిడ్డలు తప్పు చేసిన వాళ్ళుగా తలదించుకునే పరిస్థితి చూసి రంగారావు తండ్రి హృదయం చెలించిపోతుంది. అయినా సరే మనసును దృఢంగా మార్చుకొని తన పిల్లల ప్రవర్తన గురించి పంచాయతీలో అందరి ముందు చెప్తాడు రంగారావు. అది విన్న ఊరి జనం, పంచాయతీ పెద్దలు ఒక సన్నకారు రైతుగా ఇప్పుడుంటున్న ఆ పెంకుటింట్లో నుండే జీవితం మొదలుపెట్టారు మీ అమ్మా నాన్నలు. తమ కష్టంతో తెలివితేటలతో ఒకటికి 10 సంపాదించి మిమ్మల్ని ఇంత గొప్ప స్థాయిలో నిలబెట్టారు ఈరోజు. అలాంటి తల్లిదండ్రులు ఒంట్లో శక్తి తగ్గిపోయి ఒంటరిగా కష్టపడుతుంటే పట్టించుకోలేదు. ఇల్లు పోగొట్టుకొని పెంకుటింట్లో ఉండాల్సిన పరిస్థితి వస్తే అందులో కూడా తప్పులు వెతికి మళ్ళీ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. అసలు వాళ్ళు బ్రతికుండగానే ఆస్తులన్నీ మీకు పంచేయడమే వాళ్ళు చేసిన అతిపెద్ద తప్పు. అందుకే తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసిన కారణంగా వాళ్ళు మీకు పంచిన ఆస్తులన్నీ తిరిగి వాళ్ళ పేరు మీద రాసి ఇచ్చేయాలి. లేదా మీరంతా కలిసి వాళ్ళ పేరు మీద కొంత డబ్బు బ్యాంకులో జమ చేసి జానకమ్మ గారి ఆరోగ్యం కుదుట పడే వరకు మీ 5గురిలో ఎవరో ఒకరు ఆవిడ పక్కనే ఉండి ఆవిడకు సేవలు చేయాలి. అలా కాకుండా అసలు ఈ పంచాయతీ తీర్మానంతో మాకు సంబంధం లేదంటారా? మేమే జానకమ్మ రంగారావుల తరపున ఈ సమస్యను ఫ్యామిలీ కోర్టులో పిటిషన్గా వేస్తాం. ఆ తర్వాత కోర్టు వేసే ఏ శిక్షనైనా మీరు ఒప్పుకొని తీరాల్సిందే అని ఖచ్చితంగా చెప్తారు. ఏరా, సూర్యం కారణంగా మేము ఇల్లు పోగొట్టుకున్నామని కోపంతో అందరూ మాతో మాట్లాడడం మానేశారే. ఏళ్ల కొద్దీ మేము రెక్కలు ముక్కలు చేసుకొని ఎన్నో కష్టాల్ని దాటి సంపాదించుకున్న ఆస్తులన్నీ మీ అందరి పేరు మీద రాసిచ్చాం కదా. అయినా సరే ఈరోజు మీరు మీ అమ్మకి ఒంట్లో బాలేదని తెలిసి కనీసం తనని చూడ్డానికి కూడా రానంత కర్కశంగా తయారయ్యారు. మీలాంటి పిల్లలు మా కడుపున పుట్టినందుకు నేను నిజంగా సిగ్గుపడుతున్నాను అని రంగారావు అనడంతో గోపాల్, సూర్యం, హరి, వనజ, కామాక్షి 5గురు తండ్రి కాళ్ల మీద పడి క్షమాపణలు వేడుకొని పంచాయతీ పెద్దలు చెప్పినట్టుగానే మీకు ఆసరగా ఉండడానికి మేము మీ అకౌంట్లో డబ్బు జమ చేస్తాం. అమ్మకు నయమయ్యేదాకా అమ్మతో పాటు ఎవరో ఒకరం తప్పకుండా ఉంటాం
అని ఊరందరి ముందు రంగారావుకు మాటిస్తారు. కన్న వాళ్ళ విలువ తెలుసుకొని చెప్పినట్టుగానే మాట నిలబెట్టుకొని జానకమ్మ ఆరోగ్యం కుదుటపడ్డాక ఆ పెంకుటింటికి మరమ్మతులు చేయించి వాళ్లకు ఆసరాగా ఉండడానికి, ఇంట్లో పని చేయడానికి ఒక పనమ్మాయిని ఏర్పాటు చేసి పండగలకి సెలవులకి వచ్చి తల్లిదండ్రులని సంతోషంగా ఉండేలా చూసుకుంటారు. పిల్లలలో వచ్చిన మార్పుకి జానకమ్మ, రంగారావులు చాలా సంతోషిస్తారు. నా కథ కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.